హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విప్రో విహాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పల్లెటూరి స్టైల్లో పప్పుచారు చేస్తున్నాము. గ్యాస్ మీద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర రెడ్ కలర్ అయ్యేంత వరకు ఉంచుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చాక అది ఆనియన్స్ సన్నగా కోసుకోవాలి. సన్నగా కోసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఆయిల్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటే పచ్చివాసన పోతుంది, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు మగ్గేంత వరకు ఉంచుకొని, ములక్కాయలు మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ములక్కాయలకు మొత్తం పట్టేంత వరకు కలబెట్టుకోవాలి. మంచిగా ములక్కాయలకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ముక్కలకు పడుతుంది అన్నమాట. ముక్కలకు పట్టిన తర్వాత అంతా ఒకసారి కలబెట్టుకున్న తర్వాత అందులోనే టమాటాలు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఒక 5 minutes ఉంచుకోవాలి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకొని, టమాటాలు మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కారం తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారంకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. అది మొత్తం మంచిగా కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా కలబెట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే పప్పు ఉడికిన దాంట్లోనే చింతపండు రసం అంతా కలిపి వేసుకోవాలి. పప్పుచారులో అయితే కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా పప్పుచారు చేసినప్పుడు బెల్లం వేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం కరిగేంత వరకు కొద్దిసేపు ఇలా పప్పుచారుని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత పప్పుచారు బాగా మసులుతున్న టైంలో ధనియాల పౌడర్ వేసుకొని, కొంచెం ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత పప్పుచారు అయితే ఫినిష్ అయిపోయిందండి. పప్పుచారు చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈరోజు వీడియో ఇంతే అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.